తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలని మనతో చర్చించడానికి సుప్రసిద్ధ సినీ రచయిత చిన్నికృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం. నమస్కారం చిన్నికృష్ణ గారు. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. మీ ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, అభినయ సాగరాన నవరసాల తృష్ణ నందమూరి బాలకృష్ణ, మీ నరసింహనాయుడుతో తొలిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఈవేళ వరుసగా 3వ పర్యాయం హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా నటుడిని చూశారు మీరు. ఆయనకు ఉత్తమ నటుడు పురస్కారాన్ని మీ పాత్ర ద్వారా, మీరు సృష్టించిన పాత్ర ద్వారా తీసుకొచ్చారు. ఒక రాజకీయ నాయకుడిగా నందమూరి బాలకృష్ణ గారిని విశ్లేషించాలనిపిస్తే మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు ఆయన నటుడిగా ఆయన విశ్వరూప సందర్శనం నేను చూసిన సినిమాల్లో ముద్దుల మామయ్య, మంగమ్మ గారి మనవడు, ఈ యొక్క సిరీస్ అన్నిటినీ దాటి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ అండ్ మా గురు సమానులైనటువంటి విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి సమరసింహారెడ్డితో ఒక ఇండస్ట్రీ బ్రేకింగ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ఒక రోరింగ్ టైగర్ అంటారు కదా, అట్లాంటి ఒక రోరింగ్ టైగరే బాలకృష్ణ గారు. ఆయనతో పనిచేసే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇంతకుముందు చేసినటువంటి సినిమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేయాలి అన్నది ఎవరికైనా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సో నరసింహనాయుడు అనే టైటిల్తో నాకు మొట్టమొదట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా అవకాశం. కొత్త రచయిత అని కూడా చూడడు, కొత్త దర్శకుడు అని కూడా చూడడు. ఆయనకి నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే తాట తీస్తాడు. ఆయనకి నచ్చి ఒక కొత్త అప్పుడే చిగురిస్తున్నటువంటి నాకు పరుచూరి గోపాలకృష్ణ గారు నాకు దైవ సమానులు. వచ్చే జన్ముంటే తోబుట్టుగా పుట్టాలని కూడా చాలాసార్లు చెప్పాను. అట్లాంటి పరుచూరి గోపాలకృష్ణ గారు చిగురిస్తున్నటువంటి ఆ చిన్న ఈ ఆకుల వారి అబ్బాయిని నీళ్లు పోసి ఇది చాలా బాగుంటుందని గోపాల్ గారిని కన్విన్స్ చేసి బాలకృష్ణ గారి దాకా తీసుకెళ్ళినటువంటి మా గోపాలకృష్ణ గారి అన్నయ్య గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అట్లాంటి బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు, సిమ్రాన్ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్లో ఆయన ఎమోషనల్గా ఫీల్ అయింది కానీ, టోటల్ కుటుంబాన్ని ట్రైన్ ఎక్కించే ఎపిసోడ్ కానీ, గొడ్డలు కూడా ఈపులో దిగినా కూడా తను ఎక్కించే విధానం కానీ, అసలు ఆ తర్వాత అతను ట్రైన్ దిగితే ఒక్కొక్క అడుగు వేస్తుంటే మొత్తం పరారైపోయే ఎపిసోడ్స్ కానీ పండించినటువంటి ఒక నట సింహం, ఒక రోరింగ్ టైగర్ అని చెప్పాలి. అట్లాంటి రోరింగ్ టైగర్కి తన తండ్రి ముఖ్యమంత్రి, తన బావగారు ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రదేశంలో నాకు ఊహదెలిసినప్పుడు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలించినటువంటి చాలా ఎక్కువ సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని కంబైన్డ్ స్టేట్ కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ పరిపాలిస్తున్నటువంటి విధానం. ఆ నందమూరి కుటుంబంలో పుట్టినటువంటి ఈ సింహం 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపురంలో గెలవటం, తనకిష్టమైనటువంటి నటనని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కూడా వాళ్ళకి పోటీగా నిలబడి హిట్లు, సూపర్ హిట్లు, డూపర్ హిట్లు చేసుకుంటూ తను స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కానీ, గెటప్స్ విషయంలో కానీ తీసుకునే జాగ్రత్తలు, సినిమా పరిశ్రమలో ఆయన స్థానాన్ని, ఆయన సింహాసనాన్ని, ఆయన స్టిల్ కూర్చునే విధానం అన్నీ బాగున్నాయి. కానీ ఒక చిన్ని కృష్ణకి మాత్రం ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. కోరిక మిగిలిపోయింది నాకు, మీకు. అదేంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మా బాలయ్య బాబు ముఖ్యమంత్రి చైర్లో కూడా కూర్చోవాలని నా కోరిక. ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. చాలా గొప్పగా పరిపాలించగలడు. చాలా అంటే ఒక కొత్త రచయితనే తన కత్తి తీసుకొని తన పక్కన కూర్చోబెట్టి సినిమా సక్సెస్ అయితే ఇంటికి తీసుకెళ్ళి ఒక పచ్చల పథకం, బంగారపు ఇది ఒక ఆభరణాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చి నన్ను కడుపులో పెట్టుకుని నన్ను ప్రేమించి ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట నా మనస్సు అంతర్లీనంలో ఇంకొకసారి పనిచేయాలి, నా బాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్న కోరిక మాత్రం నాకు ఇంకా మిగిలిపోయింది. ఇది నా ప్రకృతికి నేను ఇచ్చే అప్లికేషన్ మాత్రమే. ఆ ప్రకృతి డెసిషన్ తీసుకుంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా ముఖ్యమంత్రులు కావచ్చు అనేది మనం చూసాం. అవును, రోషి గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. కంబైన్డ్ స్టేట్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అనూహ్య పరిణామాల పరిణామాలే ఆ ప్రకృతే ఏర్పరుస్తుంది. ఆ ప్రకృతే అవుద్ది అనే నమ్మకం మాత్రం నాకుంది. బాలయ్య బాబు ఒక్కసారి మిమ్మల్ని ఆ సీట్లో చూడాలని నా కోరిక. బాలకృష్ణ అనే నేను
అనే శబ్దం నాకు వినాలని కోరుకుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.